ప్రైజ్ లార్డ్. బాగున్నారా? మరొక వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపుతున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక చోట మరి 2 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు మధ్య ఒక కుటుంబంలో ఫంక్షన్ జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనుకుందాం. ఏ అనే కుటుంబంలో ఫంక్షన్ జరిగింది. బి అనే కుటుంబం వచ్చి ఫంక్షన్ రోజున ఏ అనే కుటుంబానికి మంచి గిఫ్ట్ ఇచ్చారు. దేవుని స్తోత్రం. అయితే కొన్ని రోజుల తర్వాత ఏ కుటుంబానికి బి కుటుంబానికి కొన్ని మనస్పర్ధలు వచ్చినాయి అన్నమాట. కొంత దూరం అయిపోయారు. సో ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, బి అనే కుటుంబం ఏ అనే కుటుంబంకి గిఫ్ట్ ఇచ్చిన గనక వెళ్ళి ఆ గిఫ్ట్ తెచ్చుకుంటారు రిటర్న్? కుదురుతుందా? నో. ఎందుకని ఈ చిన్న ఇలిస్ట్రేషన్ చెప్పే ప్రయత్నం చేస్తానంటే, అనుకోకుండా ఒక సహోదరుతో డిస్కషన్ జరిగిందనమాట. ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత తన రక్షణ కోల్పోతాడా? తను అంటున్నాడు రక్షణ పోతుంది, ఇంకా నేను నరకానికి వెళ్ళిపోతాను అంటున్నాడు. నో. చూడండి, అందుకని ఈ వీడియో చేస్తా ఉన్నా. రక్షణ అనేది మనం సంపాదించుకున్నది కాదు, పొందుకున్నది. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ అధ్యాయము చదవండి. అట్ ద సేమ్ టైం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగిన కాదు అంటారు. దేవుని స్తోత్రం. రక్షణ, సాల్వేషన్ అనేది గాడ్స్ గిఫ్ట్, ఆయన కృపాదానం అది. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఆ సహోదరుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, నేను దేవుని తెలుసుకున్నాను, ఇప్పుడు నేను లేను, కాబట్టి నా రక్షణ పోయింది, ఇంకా నేను నా ప్రాణం పోతుంది, నేను నరకానికి వెళ్ళిపోతాను అంటున్నాడు. నో. చూడండి, మన నరకానికి పంపించడానికి యేసుప్రభువు వారు ఈ లోకానికి రాల. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనము, నశించిన దానిని వెదక రక్షించటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను అన్నమాట. మనం రక్షించడానికే వచ్చాడు, మన తీర్పు తీర్చడానికి రాలేదు. కాబట్టి విలువైన తన ప్రాణం పెట్టింది దేనికోసం అంటే కేవలం మనం రక్షించడానికే. హల్లెలూయా. ఇది అర్థం చేసుకోవాలి. అయితే కొంతమంది ఏమంటారంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఉంది కదండి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూసిన తర్వాత వెనక్కిపోతే మళ్ళీ తిరగడం అసాధ్యం అంటారు. అది కాంటెక్స్ట్ వేరే, దాని సంబంధం, ఆ సందర్భం వేరే. దేవుని స్తోత్రం. గనుక అంటే రక్షించబడిన వాడు ఇష్టానుసారంగా జీవించాలా అన్న క్వశ్చన్ వస్తుంది. కాదు, నువ్వు విలువైన వాడివి. చూడండి, ఇందాక చెప్పినట్టు బి అనే కుటుంబం ఏ అనే కుటుంబానికి గిఫ్ట్ ఇచ్చారు, విలువైనది ఇచ్చారు. ఆ గిఫ్ట్ భద్రంగా దాచిపెడతారా, పడేస్తారా? ఇష్టానుసారంగా ఎక్కడ పడతాడో పడేస్తారా? బహుమానం అనేది చాలా మంది ఏం చేస్తారు, భద్రంగా దాచిపెట్టుకుంటారు. అల్మార్లో, బీరువాళ్ళు వాల్యూ ఉంటది కనుక చాలా భద్రంగా. ఇంత సేమ్ వే రక్షించబడిన నువ్వు నేను, మనం ఈ లోకంలో ప్రభు మనల్ని రక్షించాడు కనుక ప్రభు కొరకు మనం జీవిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆ శక్తిని, అంతరంగంలో భక్తిని కార్యం చేపించేది కూడా దేవుడే. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 10వ వచనం, ఒక్కసారి ఆ బలి అర్పింపట చేత మన పరిశుద్ధపరచబడి ఉన్నాం. హల్లెలూయా. ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం చూసినట్లయితే, మరి యూదులు ఒకవేళ పాపం చేస్తే గొర్రెనో మేకన్నో మరి దూడనో వచ్చి దాన్ని బలి అర్పించుండేవాళ్ళు. కానీ ఆ బలి అన్నీ అవసరం లేదని యేసుప్రభువు వారు ఒక్కసారే వచ్చి బలిని అర్పించాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సాయంకాలం చెప్పే విషయం ఏంటంటే, నువ్వు నిజంగా రక్షింపబడి ఉన్నట్లయితే, నువ్వు ప్రభువుని అంగీకరించినట్లయితే నీ రక్షణ పోదు. దేవుడు నీకు ముద్ర వేశాడు. దేవుడు తన రాకట్లో నేను వచ్చి తనతో పాటు తన నిత్య జీవానికి నేను తీసుకెళ్తాడు. హల్లెలూయా. భయపడాల్సిన అవసరం లేదు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రేమేం దేవుని బిడ్డ, అదే బైబిల్ కానీ హెచ్చరిక చేస్తున్నది. చూడండి, రక్షించబడిన వాడు పాపంలో ఉండలేడు, దాంట్లో కొనసాగలేడు, ఎందుకంటే వాళ్ళ దేవుడు బీజం ఉంటుంది కనుక. చాలా మంది యంగ్స్టర్స్ లో ఈ ప్రశ్న మెదులుతా ఉన్నది, నేను రక్షించబడ్డాను, పాపం చేస్తే నా రక్షణ పోతుందా?
అయ్యో దేవుడు నన్ను శిక్షిస్తాడు. లేదు దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను రక్షించుకున్నది తనతో పాటు ఉంచుకోవడానికి, తనతో పాటు యుగాలు నువ్వు జీవించలాగున దేవుడు నీ కొరకు నా కొరకు ప్రారంభించాడు. కాబట్టి ఈ మాటల చేత ధైర్యపరచబడండి. పరిశుద్ధుడా నీకే వందనాలు. మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అపోహలు, సందేహాలను తొలగించండి. మీరు మమ్మల్ని రక్షించడానికి లోకానికి వచ్చినారని, శిక్షించడానికి రాదు కానీ, తీర్పు తీర్చడానికి రాదు కానీ, మమ్మల్ని రక్షించి మమ్మల్ని సిద్ధపరిచి నీ పరలోక వారసులు చేసుకోవడానికి మీరు లోకానికి వచ్చారనే సత్యాన్ని బిడ్డల హృదయలో ప్రతిష్ఠించుకొని నీ కొరకు ఈ లోకంలో జ్యోతుల్లో ప్రకాశింపజేసి మీరు మహిమ పొందవాలి. భయము ఆందోళన తప్పించి మీరు మహిమ పొందవాలి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.